హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో కొర్ర బియ్యంతో ఇడ్లీ, దోశ, ఊతప్పం బ్యాటర్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మినపప్పు 1 గ్లాసు, కొర్ర బియ్యం 2 గ్లాసులు, అటుకులు 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. పప్పులో మెంతులు వేసి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులో కొర్రలను తీసుకొని ఇందులో అటుకులు వేసి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీనిని 5 మినిట్స్ ఈ విధంగానే నానబెట్టుకోవాలి. ఇంకా వాటర్ వేయకుండా ఇలాగే 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మినపప్పును 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మినపప్పును వాటర్ లేకుండా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి కొర్రలు, అటుకులను వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని కొంచెం పెద్ద పాత్రలోకి తీసుకొని రాత్రంతా పులవనివ్వాలి. రాత్రంతా పులవనిచ్చిన తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొర్ర బియ్యంతో ఇడ్లీ, దోశ, ఊతప్పం బ్యాటర్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.